నాయనమ్మలకు ప్రేమ ఉండదు, అమ్మమ్మలకే చాలా ప్రేమ ఉంటది. అక్కడ పిల్లలను పెడితే బిడ్డ చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది అని ఒక పనికి మాలిన విధవ ఒక వీడియో పోస్ట్ పెడితే అది వైరల్ అవుతుంది. అరే నా కొడక, నీకు కొంచెమన్నా సిగ్గు శరం మానం లజ్జ ఉన్నదారా నా కొడక? నీకు అసలు నీకు పెళ్ళైందారా? నీ పెళ్ళం ఉన్నదారా? నీ పెళ్ళంతో మాట్లాడిరా? లేకపోతే నీ పెళ్ళాన్ని అడిగినవా నువ్వు ఈ మెసేజ్ చేస్తున్నా ఇట్లా? ఎందుకంటే మరి నీ పెళ్ళం కూడా ఒక నాయనమ్మే ఒక అమ్మమ్మనే కదరా. మరి నీ పెళ్ళం అట్లనే చూస్తున్నాదిరా? అందరు అట్లా ఉంటారు అనుకున్నావురా ఎదవా? అసలే కోడళ్ళు కొందరు అత్తలను చేశారు, అందరు కాదు నాన్న, కొందరికి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకు డబ్బా కొట్టుకున్నట్టు ఉన్నది కదరా నీ మెసేజ్, ఇంకా సమాజాన్ని జడగొట్టినట్టే కదరా. అరే అవులనా కొడక, నేను చెప్తారా నీకు సమాధానము? అమ్మమ్మకు నాయనమ్మకు డిఫరెంట్ చెప్తారా? అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు పోతారా పిల్లలు? వాళ్ళ దగ్గర 366 రోజులు ఉండరు. 2 నెలలకో 3 నెలలకో నెలకో అట్లా 15 రోజులు 20 రోజులు పోతారు. ఆ 10-15 రోజులు వాళ్ళు అపురూపంగానే చూస్తారా ఐస్ క్రీములు. ఎందుకంటే ఒక 15 రోజులలో ఎన్నైనా పెట్టొచ్చు, ఎంతైనా తినిపించచ్చు. ఎంత అల్లరి చేసినా కానీ అక్కడ ఒక్క మాట అన్నారు. ఎందుకన్నారు తెలుసా? అమ్మో మా అల్లుడు మమ్మల్ని తిడతాడు ఏమో, నా బిడ్డ ఏమన్నా తిడుతుందేమో, నా పిల్లల్ని కోప్పడ్డావని చెప్పేసి అని అక్కడ అమ్మమ్మ భయపడుతుందిరా. కానీ ఇక్కడ నాయనమ్మ దగ్గర అట్లా ఉండదురా. 366 రోజులు నాయనమ్మతోటే ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఎందుకు పిల్లలకు సంతోషం ఉండదు తెలుసా? ఇక్కడ లేవాలి, స్కూల్కు పోవాలి, స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేసుకోవాలి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా అల్లరి చేసేది ఉంటే నాయనమ్మ ఖచ్చితంగా ఒప్పడుతుంది. అరే ఇట్లా చేయకండి రా మీరు, ఆ హక్కు ఉంటుంది నాయనమ్మకి, ఇట్లా చేయకు, అల్లరి చేయకు, పద్ధతిగా ఉండని చెప్పేసి అని నాయనమ్మకు ఉన్నంత హక్కు అమ్మమ్మకు ఉండదు. అమ్మమ్మ చెప్పాలంటే భయపడుతుంది, నాయనమ్మ బాజాప్తుగా అద్దులో పెడుతుంది పిల్లల్ని. అందుకే నాయనమ్మ అంటే కొంచెం ప్రేమ తక్కువ ఉంటుంది. కానీ పిల్లలు పెద్దగైనాక మాత్రం అమ్మమ్మని గుర్తు పెట్టుకోవాలి ఇంత ప్రేమ చూసిన వాళ్ళని. కానీ మా నాయనమ్మే అంటారు ఈ పోరగాళ్ళు కూడా లాస్ట్కి. ఇంకొకటి అన్న, చాలా మంది నువ్వు చేసిన వీడియోకి పాపం మా అక్క చెల్లెళ్ళు అందరూ చాలా మంది ఇక మన్మరాళ్ళని ఒక బెడ్ మీద వండబెట్టి ఇక చుట్టూ తాత మళ్ళీ వాళ్ళ మామలు వాళ్ళ పిన్నులు తాతలు అందరూ ఒకడు పండ్లు తెస్తున్నట్టుగా, ఒకరు తినబెడుతున్నట్టుగా, ఒకరు కర్రతోటి ఊపుతున్నట్టుగా గాలి ఇవన్నీ పెడుతున్నారు అమ్మమ్మలు. కానీ మీరు ఒక్కరన్నా ఇగో ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన మన్మడా, ఇక చూడండి నా మన్మడికి చేసిన నా మన్మరాలకి చేసిన అని ఏమైనా బాండ్స్ కూడా పక్కకు పెడితే బాగుండు కదా. అమ్మమ్మలు ఈపి పెట్టరు, కాలికి 4 రోజులు తిండి పెడతారు. కానీ నాయనమ్మ అట్లా కాదు కదా, తన సర్వ ఆస్తులు అన్ని పిల్లలకు పేరు మీద రాసి పెడుతుంది నాయనమ్మ. అయ్యో నా కొడుకు పిల్లలు ఎట్లా, నా కొడుకు పిల్లలు రేపు ఫ్యూచర్ ఎట్లా, నా పిల్లలకి ఎట్లా భవిష్యత్తు, వాళ్ళ చదువులకు ఎట్లా, వాళ్ళకు పెద్ద పెరుగుతుంటే దినమింత ఖర్చు పెరుగుతుంది కదా, వీళ్ళకి ఎట్లా మనము వీటిని సేవ్ చేయాలి మనీ అంతా అని నాయనమ్మ ఆలోచిస్తుందిరా. నాయనమ్మ మొత్తం ఆస్తులన్నీ నాయనమ్మ పిల్లలకే ఇస్తుంది, కొడుకు పిల్లలకి, బిడ్డ పిల్లలకి ఇయ్యదు. ఇది తెలుసుకోండి. ఫస్ట్ మీరు పెద్ద వీడియోలు చేసి పెట్టడం కాదు, ఫస్ట్ మీరు ఒక బాండ్ పెట్టండి, రిజిస్ట్రేషన్ బాండ్ ఇది ఇచ్చినామని.